హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇదే నా ఫస్ట్ వ్లాగ్. హోప్ యూ లైక్ ఇట్. ఈరోజు తిరుపతిలో సేమ్ తిరుమలలానే ఉండే టెంపుల్కి వచ్చాం. అదే నమూనా టెంపుల్. ఈ టెంపుల్ అలిపిరి నుంచి 300 మీటర్స్లో సైన్స్ సెంటర్కి దగ్గరగా ఉంటుంది. మనం గుడిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ బోర్డు ఉంటుంది. అందులో టెంపుల్ టైమింగ్స్ అయితే మెన్షన్ చేసి ఉంటారు. మార్నింగ్ 7:30 నుండి 10 వరకు అండ్ ఈవినింగ్ 5 నుంచి 7 వరకు అయితే టెంపుల్ ఓపెనింగ్లో ఉంటుంది. రావాలనుకున్న వారు మస్ట్ అండ్ షుడ్ ఈ టైమింగ్స్లోనే రావాలి, లేదంటే టెంపుల్ క్లోజ్ చేసేస్తారు. మేము వెళ్ళింది ఈవినింగ్ కాబట్టి క్లైమేట్ అయితే చాలా బాగుండింది అండ్ పీస్ఫుల్గా కూడా ఉండింది. మేము రావడం కూడా ఇదే ఫస్ట్ టైం. ఇంతకుముందు ఎప్పుడు మేము ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయలేదు. సో నాతో పాటు మీరు చూసేయండి ఈ టెంపుల్ ఎలా ఉంటుందో. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ శివలింగం తిరుపతిలోని చాలా పెద్దది. మనం నమూనా టెంపుల్కి వెళ్ళే దారిలోనే ఈ టెంపుల్ ఉంటుంది. ఇంకా శివయ్య దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు కూడా చేశాము. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనం చూడాల్సిన నమూనా టెంపుల్ అయితే వచ్చేస్తుంది. మేము వెళ్ళింది సాటర్డే కాబట్టి జనాలు అయితే చాలానే ఉన్నారు. ఇప్పుడు టెంపుల్లోకి అయితే ఎంటర్ అవుదాం. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడి నుంచే మనం లోపలికి వెళ్ళాలి. సో చాలామందే వచ్చారు ఈరోజు సాటర్డే కాబట్టి. రండి లోపల ఎలా ఉందో చూసేద్దాం. టెంపుల్లోకి అయితే ఎంటర్ అయ్యాం. ఇక్కడ చాలా క్యూ ఉన్నారు. స్వామివారిని అయితే ఇంకా చూపిలేదు, అందరినీ అయితే వెయిట్ చేయిస్తున్నారు. అసలు మీకు డౌట్ వచ్చిండాలి, ఈ నమూనా టెంపుల్ ఏంటబ్బా సేమ్ తిరుమలలానే ఎందుకు కట్టారు అని మీకు ఈ డౌట్ వచ్చిండాలి. మనం డైలీ భక్తి ఛానల్లో చూసే వెంకటేశ్వర స్వామి వీడియోస్ అన్నీ ఇక్కడే షూట్ చేస్తారు. మనం తిరుమలలో అయితే షూటింగ్ అలో ఉండదు కాబట్టి ఇక్కడ నమూనా టెంపుల్ని 15 ఇయర్స్ బ్యాక్ కట్టారు. సో మనం డైలీ చూసే వీడియోస్ అన్నీ ఇక్కడ నుంచి షూట్ చేసినవే, ఇక్కడ నుంచే టెలికాస్ట్ చేస్తారు. సో ఇంకా స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత టెంపుల్ని మొత్తం క్యాప్చర్ చేశాను. సేమ్ తిరుమలలోలానే ఉంటుంది. ఇక్కడ వీళ్ళు చాలా బాగా అరేంజ్ చేశారు. టెంపుల్ని మొత్తం యాజ్ ఇట్ ఈజ్ దింపేశారు. సో ఇంకా దర్శనం అయిపోయినాక బయట అయితే వచ్చేసాము. ఈవినింగ్ టైం కాబట్టి నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది. దర్శనం అయిపోయిన తర్వాత మేము రిటర్న్ అయితే అవుతున్నాము. సో ఇక్కడ నైట్ టైం లైట్స్కి అయితే చాలా బాగుంది. మంచి వైబ్స్ వస్తాయి, పాజిటివ్ వైబ్స్. అండ్ ఇంకా నడుచుకుని వెళ్తుంటే అదేంటో గాలి గోపురం ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది. ఆ ప్లేస్ అలాంటిది. సో నమూనా టెంపుల్ విజిట్ చేసిన తర్వాత అయితే మేము అలిపిరి దగ్గరికి అయితే వెళ్ళాము. ఈరోజైతే చాలా క్రౌడ్ ఉన్నారు, ఎందుకంటే ఈరోజు శనివారం కాబట్టి. నేను ఈవినింగ్ టైమ్స్లో అలిపిరి స్టెప్స్ దగ్గరికి రావడం అయితే ఇదే ఫస్ట్ టైం. నేను ఎప్పుడు నైట్ వైబ్స్ ఇలా చూడలేదు అలిపిరిని. చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. అండ్ మేము ఇక్కడ శ్రీవారి పాదాలు అయితే దర్శించుకున్నాము. అండ్ అది షూట్ చేయకూడదు కాబట్టి నేను షూట్ చేయలేదు మీకు చూపించడానికి. ఈరోజైతే క్రౌడ్ చాలా మంది ఉన్నారు. ఇక్కడ పిండి దీపాలు అయితే పెడుతున్నారు, ఎందుకంటే ఇక్కడ ఎవ్రీ సాటర్డే పెడతారంట. ఐ డోంట్ నో, ఇది నేను తిరుపతిలో ఉండి కూడా ఎప్పుడు తెలుసుకోలేదు. అలిపిరి స్టెప్స్ దగ్గరే శ్రీకృష్ణుడి విగ్రహం ఉంటుంది. ఇక్కడికి ఎప్పుడు వెళ్ళినా మంచి వైబ్ వస్తుంది. అసలు చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇక్కడ. ఇంకా శ్రీకృష్ణుడిని దర్శించుకొని తీర్థం తీసుకొని అయితే ఒక ప్రదక్షిణ అయితే చేశాము. ఇక్కడ గోమాత పూజ కూడా చేస్తారు, మనం 300 పే చేస్తే. ఇక్కడే కొంచెం సేపు టైం స్పెండ్ చేశాము. మామూలు టైం కన్నా బ్రహ్మోత్సవాల టైంలో ఇక్కడ క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది. అదేంటోనండి, తిరుమలకి ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. అంతా స్వామివారి లీల. ఇంకా అట్లా నడుచుకుని వెళ్తుంటే ప్రసాదాలు ఇస్తున్నారు. నా ఫ్రెండ్ కింద మీద పడైతే ప్రసాదం అయితే సంపాదించింది, నాకైతే ప్రసాదం దొరకలేదు. సో ఇలా నా ఫస్ట్ వ్లాగ్ని ఇక్కడ అలిపిరి దగ్గర చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.